కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ వందనములు, అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. ఆలస్యం చేయకుండా ఈ రోజుకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య సందేశాన్ని మనమందరం కూడా విందాము. పోయిన వారము మనము ఏం నేర్చుకున్నామమ్మా? లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాము? అమ్మా, టైటిల్ పేరేంటిది అమ్మా? పోయిన వారం ఏం చెప్పానమ్మా? నేను పోయిన వారము ఏం చెప్పాను అంటే నిబంధన మందసములోని 3 వస్తువులు మనకు నేర్పే పాఠాలు ఏంటివి అనేది నేను చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా అందులో ఎవరైనా వినని వారు ఉంటే మంచి అంశము. మరి నిబంధన మందసమును దేవుడే చెయ్యమన్నాడు, మనందరికీ తెలుసు. నిర్గమకాండం 25వ అధ్యాయం 10వ వచనము నుంచి 21వ వచనం వరకు తుమ్మకర్రతో చేయమన్నాడు. ఏ కర్రతో చేయమన్నాడమ్మా? తుమ్మకర్రతో చేయమన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలో అయ్యా తుమ్మకర్ర కంటే టేక్ కర్ర చాలా కాస్ట్లీ అయ్యా, దాంతో చేస్తామంటే దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఏదైతే చెయ్యమన్నాడో దాంతోనే చెయ్యాలి. ఇది కాస్ట్లీ అయ్యా, ఇది ఇంకా కాస్ట్ అయ్యా అంటే దేవుడు ఒప్పుకోడు. కాబట్టి తుమ్మకర్రతో చెయ్యాలి. దానికి బంగారుపు రేకును పొదగాలి అని మరి దేవుడు చెప్పాడు. దానికి 4 రింగులు ఉండాలి అని, ఒక బాక్స్ లాగా తయారు చేయాలని, అందులో మోతకర్రలు పెట్టాలి అని, దానిని అక్కడే మొయ్యాలి అని మరి గత వారం మనం అందరం కూడా విన్నాము. అంటే ఆ మందసములో 3 వస్తువులు ఉంటాయని మనం విన్నాం. ఒకటి మన్నగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలుకలు. ఇక ఈ కరుణాపీఠము ఆ కెరూబుల మధ్య నుంచి దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడేవాడు అని గత వారం మనం అందరం కూడా విన్నాము. ఎక్కడైతే మందసం ఉంటుందో, ఎవరి దగ్గరైతే ఉంటుందో, ఏ దేశములోనైతే ఉంటుందో ఆ దేశము కానివ్వండి, ఆ కుటుంబము కానివ్వండి ఆశీర్వదించబడుతుంది అని గత వారం మనం అందరం కూడా విన్నాము. ఇక దానికి రిలేటెడ్గా ఈరోజు మరొక అంశాన్ని మనమందరం కూడా నేర్చుకోబోతున్నాము. మరి ఇశ్రాయేలీ దగ్గర మందసం ఉన్నది. ఎవరి దగ్గర ఉందండి మందసము? ఇశ్రాయేలీల దగ్గర మందసము ఉన్న ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీలు ఎందుకు ఓడిపోయారు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఏంటంటే టైటిల్ మీకు కాస్త ముందుకెళ్ళినాక చెప్తాను. ఇశ్రాయేలీల దగ్గర మందసము ఉన్న ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఓడిపోయారు? అదేంటి, ఎందుకు ఓడిపోయారు? మందసం ఎక్కడ ఉంటే అక్కడ గెలుపు ఉంటుంది కదా, మందసం ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఉంటుంది కదా. మరి ఎందుకు ఇశ్రాయేలీలు ఓడిపోయారు? దానికి కారణం ఏంటి? ఈ పాఠాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి అన్నది చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుంచి మనమందరము కూడా చదువుకుందాం. 1వ వచనము నుంచి చదవండి అమ్మా. ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్లతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు అపేకులో దిగిరి. చాలమ్మా, ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఎప్పుడు కూడానండి ఇజ్రాయేలీల మీదకి ఫిలిస్తీన్లు వచ్చేవారు. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకి ఎప్పుడు యుద్ధం జరిగేది. లేదంటే ఐగుప్తీలు ఇజ్రాయేల్ మీదకి వచ్చేవారు, లేదంటే బబులోనీలు ఇజ్రాయేల్ మీదకి వచ్చేవారు, లేదంటే అమాలేకీలు వచ్చేవారు, లేదంటే అషూరీలు వచ్చేవారు. అంటే ఇజ్రాయేలీల మీదికి ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు యుద్ధం చేయడానికి. ఎందుకు
ఎందుకు? కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు దేవుని పిల్లలు, దేవుని సొత్తైన జనాంగము. దేవుని సొత్తైన పిల్లలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగము గనుక శత్రువులు అనబడుతున్న ఈ ఫిలిస్తీన్లు కావచ్చు, అమాలేకీయులు కావచ్చు, బబులోనీయులు కావచ్చు, ఎప్పుడు కూడా ఇజ్రాయేలీల మీదకి వచ్చేవారు. ఇజ్రాయేలీల మీదకి వచ్చి యుద్ధం చేసేవారు. అంటే దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా శత్రువుతో ఏముంటుంది? యుద్ధం ఉంటుంది. మన శత్రువు ఎవరండి? మన శత్రువు ఎవరు అంటే మన విరోధి అపవాది డైరెక్ట్గా వాడు మనతో యుద్ధం చేయడు. వాని ఏజెంట్లు ఉన్నారు, వాని కార్యకర్తలు ఉన్నారు. అంటే దేవుని పిల్లలకు ఎప్పుడు కూడా శత్రువుతో ఏముంటుంది అంటే యుద్ధం ఉంటుంది. ఇక్కడ కూడానండి ఈ ఫిలిస్తీన్లతో ఎప్పుడు కూడా తరచుగా మీరు బైబిల్ అంతా చదవండి, ఇజ్రాయేలీల మీదకి మాటికి ఫిలిస్తీన్లు వచ్చేవారు. అది న్యాయాధిపతుల కాలమైనా, అది రాజుల కాలమైనా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చేవారు. వచ్చినప్పుడు ఏం జరిగింది? తర్వాత ఆ వచనము మనం చూడగలిగితే రెండవ వచనం చదవండమ్మా. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమ్మును యుద్ధ పంతులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేత ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. మీరు ఆలోచన చేయగలిగితే ఇజ్రాయేలీలు ఇదిగోనండి ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళితే ఇశ్రాయేలీలో ఎంతమంది చనిపోయారటండి? సుమారుగా ఎక్కువ తక్కువ 4,000 మంది చనిపోయారు. 4,000 మంది చనిపోయారు. 4,000 మంది ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేలీలు చనిపోయారో వెంటనే వారికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఏం ఆలోచన వచ్చిందో మీరు చూడగలిగితే, ఎందుకు మనం ఓడిపోయాము? ఒక ఫిలిస్తీన్ల చేతిలో మనం ఎందుకు ఓడిపోయాము? 4,000 మంది మన వాళ్ళు హతులయ్యారే, దానికి కారణం ఏంటి? దానికి రీజన్ ఏంటి అని అక్కడున్న పెద్దలు యోచన చేశారు. దీనికి రీజన్ ఏంటి? దీనికి కారణం ఏంటి అని యోచన చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఒక విషయం స్ట్రైక్ అయిందండి. ఏం విషయం స్ట్రైక్ అయిందో మీరు చూడగలిగితే చదువమ్మా. కాబట్టి జనులు ఇజ్రాయేలీల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసము మనము తీసుకొని మన మధ్య నుంచుకొందుము రండి. అది మన మధ్య ఉండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. అంటే ఎందుకయ్యా మనం ఓడిపోయాము, దానికి కారణం ఏంటని పెద్దలు యోచన చేస్తే వాళ్ళకి ఏం స్ట్రైక్ అయిందంటే మైండ్లో, మన దగ్గర దేవుని నిబంధన మందసము లేదు. అందుకే మనము ఎవరి చేతిలో ఓడిపోయాము? మనము ఫిలిస్తీన్ల చేతిలో మనము ఓడిపోయాము. కారణం ఏంటంటే మన దగ్గర ఏం లేదండి, మందసము లేదు. కొంచెం దూరం అండి. ఇప్పుడు వీళ్ళు ఆ షిలోహుకును ఇప్పుడు అపేక్ అనే ప్రాంతము కొంచెం లాంగ్లో ఉంటుంది. మీకు మ్యాప్ పంపిద్దాం అనుకున్నా, నేను త్వరలో మర్చిపోయాను. అయితే కాస్త దూరంలో ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో అక్కడికి ఏం రావాలి అంటే, ఇప్పుడు ఇదిగో దేవుని నిబంధన మందసము మన మధ్యకు వస్తే, అప్పుడు మన మధ్య ఉంటే, అప్పుడు మనం ఫిలిస్తీన్ల మీదకి వెళితే యుద్ధములో మనమే గెలుస్తాము అన్న ఒక ఆలోచన వాళ్ళ మైండ్లో తట్టిందండి. వాళ్ళ మైండ్లో స్ట్రైక్ అయింది. ఇక వెంటనే ఏం చేశారు? 4వ వచనము చూడగలిగితే, కాబట్టి జనులు షిలోహులో కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయ్యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసము తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులైన హోఫిని ఫినేహాసులు అక్కడనే దేవుని నిబంధన మందసము యొద్ద
ఉండేరి. ఇక మొత్తం మీద ఏం చేశారు అంటే, నిబంధన మందసము ఎక్కడైతే యుద్ధం చేస్తున్నారో అక్కడికి తెప్పించుకున్నారండి. ఎందుకు నిబంధన మందసమును తెప్పించుకున్నారు అమ్మ? ఎందుకు తెప్పించుకున్నారు? ఫిలిస్తీన్లతో యుద్ధములో గెలవడానికి. అంటే ఇప్పుడు ఈ మందసం మన దగ్గర ఉంటే విజయము మనదే, శత్రువుల మీద విజయము మనదే అని మందసం తెప్పించారు. ఆ మందసం దగ్గర ఎవరున్నారట? ఏలి యొక్క 2 కుమారులు ఉన్నారు, హోఫిని ఫినెహాసు. అంటే ఒక పవిత్రమైన, ఒక పరిశుద్ధమైన దేవుని నిబంధన మందసము దగ్గర ఎవరున్నారు అంటే అపవిత్రమైన మనుషులు ఉన్నారు. దుర్మార్గముగా ప్రవర్తించే మిక్కిలి దుర్మార్గులైన హోఫిని ఫినెహాసులు ఎక్కడున్నారు అంటే ఒక పరిశుద్ధమైన పవిత్రమైన దేవుని మందసం దగ్గర ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడైతే మందసం వచ్చిందో ఇక వీళ్ళు కేకలేస్తున్నారండి వీళ్ళు. అప్పుడు చూడండి ఏం జరిగిందో. 5వ వచనము, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంతగా గొప్పగా కేకలు వేసిరి. మీ అందరికీ తెలుసు ఎరికో గోడలు ఎలా కూలిపోయామా? ఎరికో గోడలు వాళ్ళ కేకలకి గోడలు ఏమైపోయాయి? కూలిపోయాయి. ఇక్కడ కూడా రండి, ఎప్పుడైతే నిబంధన మందసం వారి మధ్యలోనికి వచ్చిందో కేకలేశారటండి. ఒక గొప్ప ధ్వని. అది ఎక్కడి వరకు వినిపించిందంటే శత్రువులైన ఫిలిస్తీన్లకు వినబడిందండి. వినబడినప్పుడు 6వ వచనములో ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. అసలు ఎందుకు ఇశ్రాయేలీలు కేకలేస్తున్నారు? కారణం ఏంటి? రీజన్ ఏంటి అడిగినప్పుడు అప్పుడు అంటున్నారు, యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొనిరి. ఆ కేకలేంటి అడిగినప్పుడు? ఎందుకయ్యా ఇజ్రాయిల్ కేకలేస్తున్నారు అంటే దేవుని నిబంధన మందసం వారి మధ్యలోనికి వచ్చింది. దేవుని నిబంధన మందసం వారి మధ్యలోనికి. ఎందుకంటే ఆ నిబంధన మందసం ఉంటే విజయం మాదే అని ఇజ్రాయిల్ అనుకుంటున్నారు. అప్పుడండి ఫిలిస్తీన్లు చూడండి ఏమై భయపడిపోయారు చూడండి. 7వ వచనములో ఫిలిస్తీన్లట జడిసి దేవుడు దండులోకి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఎంతకు మునుపు వారికి ఇలాగూ సంభవింపలేదు, అయ్యయ్యో మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. అంటే ఫిలిస్తీన్లకు ఇజ్రాయేలీలంటే భయం లేదు, కానీ మందసము ఇదిగో ఇజ్రాయేలీలకు మధ్యలోనికి వచ్చింది అనగానే జడిసారటంటే భయపడిపోతున్నారు. అంటే మందసము రాగానే ఏమొచ్చిందంటున్నారు వాళ్ళు? ఏమొచ్చిందంటున్నారండి? దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, మందసం రాగానే దేవుడు దండులోనికి వచ్చాడు, మందసం రాగానే దేవుడు దండులోనికి వచ్చాడు అని భయపడిపోయారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈయన చేతిలో నుంచి మనలను ఎవరు విడిపించగలరు? ఆయన ఎవరైనా ఐగుప్తీయులకు అనేకమైన తెగుళ్ళు కలిగించలేదా? ఎన్నో అద్భుతాలు చేయలేదా? ఆయనతో పెట్టుకుంటే మనం గెలుస్తామా? ఒక భయము ఫిలిస్తీన్ల మధ్య ప్రారంభమైంది. అయినా కూడానండి వాళ్ళు ఏం చేశారంటే ధైర్యం తెచ్చుకున్నారు. ఫిలిస్తీన్లు ధైర్యం తెచ్చుకొని వాళ్ళు ఏమంటున్నారో మీరు చూడండి. 9వ వచనములో, ఫిలిస్తీన్లారా మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. ఇక వీళ్ళు ఏం చేశారంటేనండి, దేవుడే వాళ్ళ మధ్యలోనికి వచ్చాడు అని భయపడిపోయి, అయినా కూడా వాళ్ళు అంటున్నారు ధైర్యం తెచ్చుకుందాం, యుద్ధమైతే చేద్దామని
ధైర్యం తెచ్చుకున్నారండి, ధైర్యం తెచ్చుకున్నారు. అప్పుడు 10వ వచనంలో ఏం జరిగింది? ఫిలిస్తీయులు యుద్ధము చెయ్యగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలోనికి పరిగెత్తుకొని వచ్చిరి. అప్పుడు అధికమైన వధ జరిగేను. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. అమ్మ, మీకు అర్థమవుతుంది కదా? చదువుతుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుంది. అంటే ప్రారంభం మందసం రానప్పుడు ఎంతమంది చనిపోయారు అమ్మ? మందసం రానప్పుడు 4,000 మంది చనిపోయారు. ఎప్పుడైతే మందసం వారి మధ్యలోనికి వచ్చిందో ఎంతమంది చనిపోయారండి? 30,000 మంది చనిపోయారు. పరిగెత్తిపోయారటండి వాళ్ళ గుడారాల్లోకి, పరిగెత్తారట, వాళ్ళ గుడారులనికి పరిగెత్తారట. ఎందుకు? మందసము ఇజ్రాయేలీల దగ్గర ఉన్నా ఎందుకు శత్రువుల చేతిలో ఓడిపోయి 30,000 మంది ఎందుకు హతులయ్యారు? కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి అంటేనండి, ఇజ్రాయేలీల దగ్గర దేవుని మందసం ఉన్నా, ఇజ్రాయేలీల దగ్గర దేవుని మందసం ఉన్నా వారి జీవితాల్లో ఎవరు లేరండి? దేవుడు లేడు. అందుకే మందసం ఉన్నా దేవుడు లేకపోతే సున్నా. మందసము ఉన్నా దేవుడు లేకపోతే సున్నా. అదే మన టైటిల్, నేను మన టైటిల్ మందసము ఉన్నా మన జీవితాల్లో దేవుడు లేకపోతే సున్నా. అక్కడ ప్రారంభంలో 4,000 మంది చనిపోయారు. మందసము వచ్చిన 30,000 మంది చనిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాలలో, వాళ్ళ హృదయాలలో దేవుడు లేడు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మందసం ఉంటే మనం గెలిచిపోతాం, మందసం ఉంటే మనం గెలిచేస్తాం. మనం కూడా కొంతమందికి ఏముంటుందంటే బైబిల్లో ఏముందో పాటించరు, బైబిల్లో ఏముందో చదవరు, వాక్యానుసారముగా జీవించరు. కానీ బైబిల్ తలకాయ కింద పెట్టుకుంటే దయ్యాలు రావు అనుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? బైబిల్లో ఏముందో మనకు అవసరం లేదు, బైబిల్ ఎలా బ్రతకమని చెబుతుందో మనకు అవసరం లేదు. బైబిల్ మన దగ్గర ఉంటే దయ్యాలు రావు, భూతాలు రావు అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర మందసం ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది, అయినా 30,000 మంది వధ జరిగింది, 30,000 మంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటే మీరు ఆలోచన చేయగలిగితే, ఇజ్రాయేలీలు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే దేవుని దగ్గర ఎంక్వైరీ చెయ్యాలి. ఇప్పుడు దావీదు గారు ఉన్నారండి, దావీదు గారు ఆ ఫిలిస్తీయుడైన ఆ గాతువాడైన గోలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత దావీదు గారు ఒక మాట అంటాడు. ఏమన్నాడు అంటే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దావీదు బాలుడు, ఆ బాలునికి దేవుడు బలం ఇచ్చాడు కనుక ఇదిగోనండి యుద్ధశూరుడైన గొలియాతును పడగొట్టగలిగాడు. అందుకేనండి ఇజ్రాయేలీల పని ఏంటంటే, అయ్యా మేము ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళమంటావా అని దేవుణ్ణి అడగాలి, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు అనుమతిస్తే యుద్ధానికి వెళ్ళాలి, వద్దంటే నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ మీరు మొదటి వచనము నుంచి ఇప్పుడు మీరు చదివిన దగ్గర ఎక్కడైనా ఇశ్రాయేలీలు మేము యుద్ధానికి వెళ్ళమంటావా వద్దంటావా అని దేవుణ్ణి ఏమైనా అడిగారా అమ్మ? దేవుణ్ణి అడిగారా? దేవుణ్ణి అడగలేదు. మీకు ఒక సందర్భం అర్థం కావాలి అంటే, దావీదు గారు సౌలు గారు తరుముతున్నప్పుడు సిగ్లక్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి దాక్కుంటాడు. ఆడ సిగ్లక్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళి దాక్కున్న తర్వాత అక్కడికి అమాలేకీలు వచ్చి దావీదు గారి భార్యలను, పిల్లలను, అతనితో ఉన్న వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోతారండి. పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత దావీదు గారు ఏం చేస్తున్నారో ఇక్కడ ఒక మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాము. దయచేసి సమూయేలు మొదటి గ్రంథము మళ్ళీ ఇక్కడికి వద్దామండి. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అంతా కూడా 30వ అధ్యాయము మొదటి వచనం నుంచి మీరు చదువుకుంటూ రండి. తర్వాత మనం ఇప్పుడు ఏం చదువుదాము అంటే 8వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని
యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకొందువని సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు చేయవలసిన పని ఏంటంటే, యుద్ధానికి వెళుతున్నప్పుడు దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. దేవా వెళ్ళమంటావా? యుద్ధానికి వెళ్ళమంటావా? యుద్ధానికి వెళితే మేము గెలుస్తామా? వాళ్ళను మేము ఓడిస్తామా? మేము వాళ్ళ మీద విజయం పొందుకుంటామని దేవుని దగ్గర విచారణ, ఎంక్వైరీ చేయాలి. కానీ వాళ్ళే ఆలోచన ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నారు. మనం ఎందుకు ఓడిపోయాము అంటే, మందసం మన దగ్గర లేదు అందుకే మనం ఓడిపోయామని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మందసము కాదండి. మందసము వాళ్ళ దగ్గర ఉన్న, మందసమును చెయ్యమన్న దేవుడు వాళ్ళ దగ్గర లేడు. అందుకే విచారణ చెయ్యాలి. మీకు గిద్యోను గారి యుద్ధం కూడా మీకు తెలుసు. ఆయన కూడా అమాలేకీల మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు 32,000 మంది ఉంటారండి సైన్యం. 32,000 మంది ఉంటే దేవుడు అన్నాడు, అంతమంది అవసరం లేదు, 300 మందితో నేను నీకు విజయం ఇవ్వబోతున్నాను. ఎందుకంటేనండి, యుద్ధము యెహోవాదే. ఆ గెలుపును, విజయాన్ని ఇవ్వవలసింది ఎవరు అంటే దేవుడు ఇవ్వాలి. కానీ మందసం తీసుకొని వెళ్ళిపోయారు. 30,000 మంది చనిపోయారండి. 30,000 మంది చనిపోయారు. తర్వాత ఏం జరిగింది మనం చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము వచనము 4వ అధ్యాయము ఎన్నో వచనమమ్మ, ఎన్నో వచనము 11వ వచనము చదువుకుందామమ్మ. అమ్మ దయచేసి ఒక్క నిమిషం. ఎన్నో అధ్యాయము, 4వ అధ్యాయము ఎన్నో వచనమమ్మ, చదవండి అమ్మ. మరియు దేవుని మందసము పట్టబడెను, అదియుగాక హోఫిని ఫినెహాసులు ఏలి యొక్క 2 కుమారులు హతులైరి. ఈ 30,000 మంది ఉన్నారు కదండి. ఈ 30,000 మందిలో, ఈ 30,000 మందిలోనే ఏలి యొక్క 2 కుమారులు, యాజకుడైన ఏలి యొక్క 2 కుమారులు ఆన్ ద డే, ఆ రోజే 2 కూడా హతులైపోయారు. హతులైపోయిన తర్వాత 12వ వచనం నుంచి మీరు చదువుకుంటూ రాగలిగితే చదవండి. ఆనాడే బెన్యామీనీయులలో ఒకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తుకొని వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలి మందసము విషయమై గుండె అవసియు ఎదురు చూచుచుండెను. ఆ మనుషుడు పట్టణములోనికి వర్తమానము తేగా పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలి ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా, ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలితో సంగతి చెప్పాను. ఏలితో ఏం చెప్పాడమ్మా? ఇదిగోనండి, మందసం మనం తీసుకెళ్ళిన మన ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతిలో 30 మంది చనిపోయారు, 30,000 మంది చనిపోయారు అనగానే కేకలేస్తున్నారట. కేకలేసినప్పుడు అప్పుడు 15వ వచనంలో, 15వ వచనం, ఏలి 98 ఏండ్ల వాడై ఉండెను. అతనికి దృష్టి మందగిల్లినందున అతనికి కండ్లు కానరాక ఉండెను. ఆ మనుషుడు, యుద్ధములో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తుకొని వచ్చి తినని ఏలితో అనగా, అతడు నాయనా అక్కడ ఏమి జరిగేనని అడిగాను. ఏలిగారి వయసు ఎంతటండి? ఆయన వయసు ఎంతటమ్మా ఏలిగారిది? ఆయన వయసు 98 సంవత్సరాలు. ఇంకొక 2 సంవత్సరాలు అయితే సెంచరీ కొడతాడమ్మా. ఇంకొక 2 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాల ఆయుష్కాలము. అయితే ఏం జరిగిందయ్యా యుద్ధంలో అని అడిగినప్పుడు, ఆ బెన్యామీని అడిగినప్పుడు, అందుకు అతడు పారిపోయిరి, హోఫిని ఫినెహాసులు అను నీ 2 కుమారులు హతులైరి. ఈ మాట ఒక తండ్రికి చెబితే అతని గుండె ఏమవ్వాలి మీరు ఆలోచించండి.
నీ ఇద్దరు కుమారులయ్యా చనిపోయారు అన్నప్పుడు అండి ఆయన పెద్ద బాధపడలేదు. ఇద్దరు కుమారులు చనిపోయారు అన్న పెద్ద బాధపడలేదండి ఆయన. కానీ దేనికి బాధపడ్డాడో చూడగలిగితే చదవమ్మా. మరియు దేవుని మందసము పట్టబడెనని చెప్పాను. ఇక దేవుని మందసము పట్టబడెను, దేవుని మందసము ఫిలిస్తీన్లు పట్టుకొని వెళ్ళిపోయారు, దేవుని మందసము అన్న మాట అతని నోట రాగానే ఏం జరిగిందమ్మా? 18వ వచనము దేవుని మందసమను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూలదేహి అయి ఉండెను. అంటే కుమారులు చనిపోయారు అన్న బాధ ఏలిలో లేదండి. ఇద్దరు కుమారులు చనిపోయారన్న బాధ లేదు. కానీ మందసము పట్టబడెనన్న మాట వినగానే ఏమైపోయిందంటే మెడ విరిగిపోయి ఆన్ ద స్పాట్ చనిపోయాడు. మరి మీరు అనుకోవచ్చు, మరి ఇంత భయంకరంగా ఎందుకు చనిపోయాడు, ఆయనేం పాపం చేశాడు అనుకుంటారు చాలామంది. మీరు చూడండి, ఏదైనా యాక్సిడెంట్ అయినా ఏదైనా భయంకరంగా చనిపోయినా ఈయన ఏం పాపం చేశాడో, ఎందుకో ఇంత భయంకరమైన శిక్ష ఇతని మీదకి వచ్చింది అనుకుంటారు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఒక రోగము రావడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇతను ఏమని అక్కడ రాయబడిందంటే బహుస్థూలదేహి అయి ఉండెను. అంటే అతను ఎలా ఉన్నాడు అంటే ఒబేసిటీ ఉన్నది, బాగా లావుగా ఉన్నాడటండి అతను. మీరు చూడండి, కొంతమంది కొంచెమే తిన్నా ఇంత లావు అవుతూ ఉంటారు, వాళ్ళు వాసనకే లావు అవుతూ ఉంటారు. కొంతమంది ఇంత తింటారు అంతే ఉంటారండి, వాళ్ళు ఇంత తింటారండి. వాళ్ళు గోడ దిక్కు ముఖం పెట్టుకొని ఇంత తింటారు అంతే ఉంటారు వాళ్ళు. కొంతమంది ఇంత తిన్నా లావ్ అయిపోతారు. అంటే లావ్ అవ్వడానికి, ఒబేసిటీ రావడానికి తిండే కాదండి, చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి నిద్రలేమి, ఒకటి మానసికమైన ఒత్తిడి, ఆ తర్వాత టైంకు తినకపోవటము, చాలా కారణాలు ఉన్నాయి ఒబేసిటీ రావడానికి. ఏదో తిండి వల్లనే బాగా లావుతారని కాదండి, చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి ఒక రోగం వచ్చింది అంటే దానికి కారణం ఏంటంటే, ఒకటి దేవుడు పరీక్ష కొరకు పంపిస్తాడు, రెండవది దేవుడు మహిమ కొరకు పంపిస్తాడు. ఒక ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, మెడిసిన్ అన్న పదం ఉన్నది కదమ్మా, మెడిసిన్ లాస్ట్గా వచ్చే పదం ఏంటండి? సిన్ అన్న పదం వస్తుంది కదా. అసలు SIN సిన్, కానీ ఇక్కడ MEDICINE అని వస్తుంది. కాబట్టి లాస్ట్కు సిన్ అనే పదం వస్తుంది. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, ఈ మెడిసిన్లు వాడే వాళ్ళందరూ పాపాత్ములే అంటున్నారు. ఎందుకు? లాస్ట్కి ఏమొస్తుంది? సిన్ వస్తుంది. కాబట్టి సిన్ అనే పదం వస్తుంది. సిన్ అంటే పాపం. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే మందులు వాడే ప్రతి ఒక్కడు కూడా ఇదిగో పాపాత్ముడు. ఎందుకంటే మెడిసిన్ అందులోనే ఉంది సిన్ను. కాబట్టి రోగాలు రావడానికి ఒకటి దేవుడు పరీక్ష కొరకు పంపిస్తాడు, రెండవది దేవుని మహిమ కొరకు కొన్ని రోగాలు వస్తాయి. ఒక్క మాట మీరు చూడగలిగితే యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము, యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము, 11:4 ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడడానికి దేవుని మహిమ కొరకే వచ్చినది. ఒకవేళ మందులు వాడేటోళ్ళందరూ పాపాత్ములే అంటే హిజ్కియా గారికి ఆ అంజూరపు పళ్ళ ముద్ద పెట్టుకోమని చెప్పింది ఎవరండి? అమ్మ, ఎవరు చెప్పారమ్మా? నీ రాచపుండు మీద హిజ్కియా ఇదిగో ఈ అంజూరపు ముద్ద అప్లై చేయమని చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. కాబట్టి మందులు వాడటం పాపం కాదు. అలా బహుస్థూలదేహి అయి వెనకబడి చనిపోవటం పాపం కాదండి, పాపం కాదు. కానీ ఇక్కడ కారణం ఏంటంటే మనం ఆలోచన చేయగలిగితే మందసము ఇదిగోనండి పట్టబడిన మాట వినగానే హఠాత్తుగా ఆయన గుండె ఆగిపోయింది.
రైట్. తర్వాత కంటిన్యూ చేసుకో. ఇప్పుడు మరలా దయచేసి మనం అందరం కూడా సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 19వ వచనం, 4వ అధ్యాయం 18 కూడా లాస్ట్ కూడా కంటిన్యూ చేయమమ్మ. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చెను. న్యాయాధిపతిగా, యాజకుడిగా 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలకు సేవలు అందించాడు. 19వ వచనం చదవమ్మ త్వర. ఏలి కోడలు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు, తన మామ తన పెనిమిటి చనిపోయారనియు ఆమె విని నొప్పులు కలిగి ప్రసవమాయెను. ఇక భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు అన్న బాధ కూడా ఆమెలో లేదండి. ఆమె ఏం చేసిందో మీరు చూడగలిగితే తర్వాత 21వ వచనం మనం చదవగలిగితే, 21వ వచనము, దేవుని మందసము పట్టబడినందుకు సంగతి విని తన మామయు తన పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఇజ్రాయేలు నుండి పోయేనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. ఈకాబోదు అన్న పేరుకు అర్థం ఏంటంటే ప్రభావము ఇజ్రాయేల్లో నుండి పోయేను. ప్రభావము ఇజ్రాయేల్లో నుండి అంటే భర్త చనిపోయాడు అన్న బాధ లేదు, మామ చనిపోయాడు అన్న బాధ లేదు, కానీ దేవుని మందసము పట్టబడింది అని, ఇజ్రాయేల్ నుంచి ప్రభావం వెళ్ళిపోయింది అని తన కుమారునికి ఈకాబోదు, ఆ కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి, ప్రభావము పోయెను. కాబట్టి ఇజ్రాయేలీల దగ్గర మందసము ఉన్న వాళ్ళ హృదయాల్లో ఏమి లేదండి, దేవుడు లేడు. ఆ మందసమును చెయ్యమన్న దేవుడు వారి హృదయములో లేడు. మరొక విషయం ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే దేవుని దగ్గర ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మనుషులు నమ్ముట కంటే అనే పదం మనకు, మనుషులు నమ్ముట కంటే రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మనం, అంటే సైన్యము నమ్ముకుంటారు కొంతమంది. మన దగ్గర ఇంత 1,00,000 సైన్యం ఉందని కొంతమంది సైన్యం నమ్ముకుంటారు, కొంతమంది గుర్రములు నమ్ముకుంటారు, కొంతమంది రథములను నమ్ముకుంటారు, కొంతమంది సోల్జర్స్ నమ్ముకుంటారు. కానీ యుద్ధములో విజయం అన్నది వీటితో రాదండి. ఒక్క మాట మీరు తర్వాత మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 33వ కీర్తనల గ్రంథము 33వ కీర్తన 16-17 వచనాలు మనం చదవగలిగితే, 16-17 వచనాలు మనం చదవగలిగితే, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. ఏదో సేనలు ఉన్నాయంత మాత్రాన, ఏదో గుర్రపు రౌతులు ఉన్నాయంత మాత్రాన, రథములు ఉన్నాయంత మాత్రాన విజయము రాదండి. ఎందుకంటే దేవుడే విజయం ఇవ్వాలి. ఇర్మియా గ్రంథంలో కూడా 1వ అధ్యాయము 19వ వచనము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 19వ వచనము, నేను నీకు తోడయ్యున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు, ఇదే యెహోవా వాక్కు. మందసం ఉన్నది కానీ దేవుని తోడు ఎవరికి లేదండి, ఇజ్రాయేలీలకు దేవుని తోడు లేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, మందసం ఉంటే అన్నీ కలిసి వస్తాయి, మనకు ఇదిగో మనకే విజయము, మనమే గెలుస్తాం అనుకున్నారు. కానీ దేవుడు లేడు. మందసం ఉన్న దేవుడు లేకపోతే ఆ జీవితాలు సున్నా. ఈరోజు మన దగ్గర కూడా మందసము అంటే ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటే ఎవరో కాదు, మీ చేతిలో ఉన్న ఈ బైబిలే దేవుని నిబంధన మందసం. ఈరోజు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక బైబిల్ ఉండొచ్చు, మనిషికి ఒక బైబిల్ ఉండొచ్చు ఇంటిలో. కానీ ఆ బైబిల్లో ఉన్నది మీలో ఉన్నదా? ఆ బైబిల్లో ఉన్నది మీలో ఉన్నదా? ఆ బైబిల్లో ఉన్నది
మీరు పాటిస్తున్నారా? మీరు పాటిస్తున్నారు. బైబుల్ ఉంటే లాభము లేదండి. 100 బైబుల్ ఉన్న లాభం ఏమున్నదండి? ఆ బైబుల్ను రాయించిన దేవుడు మనలో ఉండాలి, మనలో ఉండాలి, మనలో ఉండాలి. మనము కూడా ప్రతి విషయములో మీరు ఏదన్నా చేయండి, అది ఏ పనైనా మీరు ప్రారంభించండి. దేవా నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. దేవా నాకు వివాహం, ప్రార్థన చేయండి. దేవా నా ఉద్యోగం, ప్రార్థన. ఏ పనైనా మీరు ప్రారంభించే ముందు దేవునికి మొరపెట్టాలి. దేవుని దగ్గర మనం ఎంక్వైరీ చేయాలి. దేవా ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను, ఇది నేను చెయ్యాలనుకుంటున్నాను అని దేవుని సహాయమును మనం అడగాలంటే, దేవుని సహాయమును మనం అడగాలి. ఏదో బైబిల్ ఉన్నంత మాత్రాన, మన దగ్గర బైబిల్ ఉన్నంత మాత్రాన అన్నీ మనకు కలిసి వస్తాయి అనుకుంటే తప్పు. ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు మన హృదయాల్లో ఉండాలి. అప్పుడే మన జీవితంలో మేలు జరుగుతుంది. ప్రతి విషయంలో దేవుని మీద మనం ఆధారపడాలి. నీ జీవితం, నీ ధనము కావచ్చు, నీ ఆయుష్కాలము కావచ్చు, దేవునికి ఉపయోగపడాలి. దేవునికి ఉపయోగపడకపోతే అది మన జీవితంలో వ్యర్థము. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఇశ్రాయేలు దగ్గర మందసం ఉన్నా దేవుడు వారి హృదయాల్లో లేడు, వారి జీవితాల్లో లేడు. చివరిగా మరి ప్రభు అది ఆ మాట మనం చదువుకొని ఆ వచనాన్ని చదువుకొని మనం ముగించుకుందాము. 1 పేతురు పత్రికలో మనం చదివాం కదండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము ఆ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 3వ అధ్యాయము 15-16 వచనాల్లో ఒక మాట ఉంటుంది, చదవండి. మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండు. ఇక్కడ నుంచి మీరు చూడగలిగితే, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడి. బైబిల్ ఉన్నాయి, బైబిల్ మన దగ్గర ఉన్నది, కానీ ప్రభువు మీ హృదయములో ప్రతిష్ఠించబడ్డాడా? దేవుడు మీ హృదయములో ఉన్నాడా? దేవుడు మీ హృదయములో ఉంటే మీరు ఏ కార్యము తలపెట్టినా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఫెయిల్యూర్ అనేది చూడరు. కానీ మందసం ఉన్నది, కానీ దేవుడు వారి జీవితాల్లో లేకపోవటం వల్ల 30,000 మంది చనిపోయారు. మందసమును ఫిలిస్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మందసం ఎక్కడుంది, ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎవరు మరల యెరూషలేముకు తీసుకొచ్చారో, ఇవన్నీ దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో మనం విందాము. కాబట్టి బైబిల్ ఉన్నంత మాత్రాన కాదు, ఆ బైబిల్ను రాయించిన ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు మీ హృదయంలో ఉండాలి. దేవుని ప్రతిష్ట మన హృదయంలో జరగాలి. అప్పుడు మన జీవితంలో అన్ని మేలులే, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే. అలాంటి బ్లెస్సింగ్స్ మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు శ్రీమతి లక్ష్మీ కుమారస్వామి అమ్మ ముందుకు విచ్చేసి అమ్మ ఫలింపు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం.